ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. ఢిల్లీ, ముంబై, చెన్నైలో కాలుష్యం ఇబ్బందులు. ఆ సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలి. హైదరాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కేబుల్ వ్యవస్థ, ఇందుకు సమగ్ర డిపిఆర్ తయారు చేయండి. నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను సంస్కరించండి. నిర్మాణ రంగ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. కొత్వల్గూడ జంక్షన్లో ఇండియా గేట్ వంటి నిర్మాణం. నిధులిచ్చిన మెట్రో విస్తరణ పనులు జాప్యమేంటి? పురపాలన పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం గారు మాట్లాడుతూ ఇది మాట్లాడారు. అయితే చెన్నై, ముంబై, ఢిల్లీ సంబంధించినటువంటి కాలుష్యంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. హైదరాబాద్కు రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేశారు. కానీ చిన్నటి వాన, చిన్నగా ఇట్లా మోస్తారుగా చినుకులు పడ్డా కానీ మాదాపూర్ నుంచి కొండాపూర్ పోవాలన్నా 3 గంటల సమయం పడుతుంది రేవంత్ అన్న. 3 గంటల సమయం పడుతుంది. హైటెక్ సిటీ సిగ్నల్ అయితేనేం, శిల్పారామం సిగ్నల్ అయితేనేం, కొత్తగూడ అయితేనేం, కొండాపూర్ అయితేనేం. ఫస్ట్ ట్రాఫిక్ నియంత్రణ చేయండి. బ్రిడ్జుల మీద నీళ్ళు వస్తున్నాయి, ఫ్లైఓవర్ల మీద. ఆ నీళ్ళ నియంత్రణ చేయండి రాకుండా. డ్రైనేజీలలో నీళ్ళు పొంగడం చూసినా కానీ నేను బ్రిడ్జ్ మీద నీళ్ళు ఆవిడ చూడలేను మోకాల వరకు. దాని మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకొని తర్వాత కాలుష్య రహితంగా చేయాలి అంటే ఇంక అన్ని ఈవీ బండ్లే చేయాలా, లేకపోతే ఢిల్లీ లేక ఓన్లీ 10 సంవత్సరాలే డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు నడవాలి అని ఒక ఆదేశం ఇవ్వాలి. అట్లా ఇస్తే కానీ మనం కాలుష్య రహితం చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ అయితే ట్రాఫిక్ నియంత్రణ చాలా ముఖ్యం రేవంత్ అన్న, చాలా. లేకపోతే ఇంటికి ఒక కారే ఉండేటట్టు ప్లాన్ చేయండి. ఒకరు కార్లో పోతే కారు నిషిద్ధం అని చెప్పండి. కుటుంబ సభ్యులతో మినిమం కార్ ఎంత ఉందో కారులో సగం కెపాసిటీ అన్న కూర్చుంటేనే కారు బయటికి తీయాలని ఒక చట్టం తీసుకురండి. అప్పుడు ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది. తర్వాత కాలుష్యం కూడా చాలా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే ఒకరు ఉన్న కారే తీసి, ఇద్దరున్న కారే తీసి, నలుగురున్న కారే తీస్తే బండి మీద ఉన్నటువంటి వానికి ఎంత ఇబ్బంది. ఒకరే ఉన్నటువంటి వ్యక్తి కార్లో ఒకరే ఉంటే దయచేసి ఆ చట్టం తీసుకురండి. ఒక్కరు ఉంటే రోడ్డు పైకి ఛాన్స్ లేదు అనే ఒక చట్టం తీసుకురండి. తీసుకొస్తే అప్పుడు కాలుష్య రహితం అవుతాం మనం. అప్పుడు ట్రాఫిక్ జామ్ క్లియర్గా ఆగిపోతుంది. పెద్ద పడవలు హైదరాబాద్లో, పెద్ద పడవలు మరి మాదాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, గౌల్దొడ్డి, ఈ షేర్లింగంపల్లి జోన్లో పెద్ద పడవలు ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు పోతే 8 కార్లు పోతాయి వెనక. ఆ 8 కార్ల వల్ల సామాన్యులు ఆఫీస్ టైం పోవాల్సినటువంటి వాళ్ళు పోరు. ట్రాఫిక్ నియంత్రణ అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ జరగాలి రేవంత్ అన్న. ఇవన్నీ జరిగితే మీరు కూడా ఒకటే కార్లో తిరగండి. మీకు సరే మీరంటే ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి 2 కార్లలో తిరిగి, మీ గన్మెన్స్ 3 కార్లలో తిరగవచ్చు, మంత్రులు తిరగవచ్చు. మరి సామాన్యులు కూడా ఒక్కొక్క కార్లలో ఒకరే ఉన్నప్పుడు రాకుండా ఒక చట్టం తీసుకురండి. అప్పుడు ట్రాఫిక్ క్లియర్గా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది, చాలా వరకు. లేదా కంపెనీలకు చెప్పండి, మీ కంపెనీ సంబంధించినటువంటి వాళ్ళను క్యాబ్లలో ఎక్కించుకురారండి. ఒకరే రోడ్డు మీదకి వస్తే చలాన్ ఫైన్ పడుతుందని చెప్పి ట్రాఫిక్ పోలీసు ఒక ఆదేశం ఇవ్వండి. ఒకరే ఉంటే చలాన్ వేయండి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేయండి. అలా చేస్తే ట్రాఫిక్ అయితే, అంటే నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నా, అది అలా కుదరదా అనేది 42% బీసీ వాటా కుదరనప్పుడే మీరు కుదురుతుంది అన్నప్పుడు ఇదేందుకు కుదరదు? ఇది కుదిరితే అయిపోతుంది కదా, కుదర్చాలి కదా ఇవన్నీ.